ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. ఈ రోజు రాత్రి 12 గంటల నుండి తులారాశి వారికి 5 సంవత్సరాల పాటు ఇలాగే జరగబోతుంది. ఒక వ్యక్తి పరిచయం జీవితాన్నే మార్చబోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచర రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుకుంటున్నారో తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి 5 సంవత్సరాల పాటు ఈ విధంగానే జరుగుతుంది. ఇక ఒక వ్యక్తి పరిచయం వీరి జీవితాన్నే మారుచేస్తుంది. అయితే ఈ తులారాశి వారికి జాతక ప్రకారం ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏం జరగబోతుందో, ఒక వ్యక్తి పరిచయం వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుందో, తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో, జీవితంలోని అనుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటానికి వారు చేయాల్సినటువంటి దేవతారాధన ఏమిటో అనే వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తులారాశి వారు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మర్చిపోయారు అన్న విమర్శను కూడా ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తులారాశి వారికి విదేశీయానం బాగా లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ వీరికి ఉంటుంది. అయితే ఈ తులారాశి వారికి శని మహర్షి దశ మంచి రాజయోగాన్ని అందిస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధ పెడతాయి. వైరి వర్గం వారు అంటే వీరికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులంతా కూడా వారి మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా పక్కన పెట్టి వీరికి వ్యతిరేకంగా అందరూ ఒకటైపోతారు. అందరూ ఒకటే, వీరిపైనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ స్పైరి వర్గం అనేది వీరికి ఇబ్బంది ఉండకుండా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులనేవి వీరి జీవితంలో అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారు బాల్యంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల కుటుంబంలో వీరికి న్యాయపరమైన విషయంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అంతేకాకుండా పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభం తెస్తాయి. ఈ కాలంలో వీరు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలు, సంఘంలో మంచి పేరు వీరికి ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం, మేధస్సు, స్వీయ విద్య వీరికి ఖచ్చితంగా వీరి జీవితంలో అక్కరకు వస్తాయి. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలైతే ఉంటాయి. అయితే ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి తులారాశి వారికి 5 సంవత్సరాల పాటు ఇలాగే జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే మీకు వారు చాలా క్లోజ్ అవ్వడం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఈ వ్యక్తితో పరిచయం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఈ విధంగా కొత్త వ్యక్తితో పరిచయం కావడం, అతి కొద్ది రోజుల్లోనే వారు మీకు క్లోజ్ గా అవ్వడం, కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో విభేదాలు వచ్చి వారితో విడిపోవడం ఈ విధంగా మీ జీవితంలో జరుగుతుంది. ఈ విధంగా జరగడం మూలంగా మీరు ఎంతో మానసిక ఆందోళనకి గురవుతారు. ఎందుకంటే ఆ కొత్త వ్యక్తిని మీరు ఎంతగానో నమ్ముతారు కాబట్టి ఇలా వారితో మీ బంధం తెగిపోవడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు. ఈ విధంగా తనతో బంధం తెగిపోవడం వల్ల మానసికంగా కొన్ని రోజుల పాటు ఎంతో కృంగుదలకి లోనవుతారు. డిప్రెషన్లోకి వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలా మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. మరి కొంతకాలం తర్వాత మరొక కొత్త వ్యక్తితో పరిచయం అనేది కనిపిస్తుంది. అతనితో కూడా కొంతకాలం తర్వాత మీరు చాలా క్లోజ్ అవుతారు. కానీ తిరిగి వారితో
వారితో విభేదాలు వచ్చి వారితో విడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కొత్త వ్యక్తుల పరిచయం, వారితో మీ స్నేహం ఎంతో బలపడడం, మీ మధ్య బంధం ఎంతో బలహీనపడడం, ఇటువంటివన్నీ జరిగిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల విభేదాల కారణంతో వారితో విడిపోవడం. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. మీ నమ్మిన వ్యక్తులే మీ నుండి దూరం అయిపోతూ ఉంటారు. మీరు ఇష్టపడిన వారే మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. మీరైతే ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీ నాశనాన్ని కోరుకునేటటువంటి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా మిమ్మల్ని పడద్రోయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏ అవకాశం వస్తుందా మిమ్మల్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు వారి యొక్క మంచితనంతో పాటు వారికి ఉన్నటువంటి చెడు గుణాన్ని కూడా తెలిసి కూడా వారితో మీరు స్నేహంగా ఉంటారు. ఈ మాటల ప్రకారం మీ యొక్క మనసు ఎప్పుడు కూడా నొచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఇటువంటి వారిని దూరం పెట్టడం మీకైతే మంచిది. జాగ్రత్త పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి వారితో మీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటే మీకు రాబోయే కాలంలో అంతా మంచి జరుగుతుంది. మాట అనుకొని వాదించుకోకుండా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొని మీరు విడిచిపెడితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. శివారాధన మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. కొత్త స్నేహితులను ఎప్పటికప్పుడు ఆ భగవంతుడు మీకు అందిస్తూ ఉంటాడు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.